వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు ఈ బ్లాగ్ స్పెషల్ ఏంటంటే థింగ్స్ యూ నీడ్ టు క్యారీ ఫర్ ఏంటది థింగ్స్ యూ నీడ్ టు క్యారీ ఫర్ మూసుకోండి. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు ఈ బ్లాగ్ స్పెషల్ ఏంటంటే నా హాస్టల్ ప్యాకింగ్ థింగ్స్ యూ నీడ్ టు క్యారీ ఫర్ హాస్టల్ అనేది ఒకటి. మీకు కూడా ఈ వీడియో ఎంతో ఎవరు చేయలేదు, నేనే చేస్తున్నా. ఎవరు చేస్తారో నాకు సంబంధం లేదు, అండ్ ఎవరికో కొంతమందికి హెల్ప్ అవుతుందని చేస్తున్నాను. ఇంకేటి ఉన్నాయి కదా చూస్తా. ఎవరైనా పెళ్లి షాపింగ్ కూడా ఎన్ని డేస్ చేయరు గైస్. మా చెల్లి 1 month నుంచి చేస్తుంది షాపింగ్. ఏం చేయాలని ఇందులో ఫస్ట్ ట్రాలీ తీసుకున్నాము. ఇది జూన్ ఆర్ జూలై సేల్ లో తీసుకున్నాం. కానీ సైడ్ కేసి ఇప్పుడు మేము తోసేస్తుంది. ఇప్పుడైతే మేము 1 by 1 ప్యాకింగ్ చూపిస్తాం. అలా మీకు అవసరమైనవి ఏంటి అనేసి కొన్ని వస్తువులు చూపిస్తాము. ఇందులో మాక్సిమం 80% మీకు అవసరం ఉండనే ఉంటాయి. మా చెల్లి అలాంటివి యూజ్ చేస్తుంటది. ఈ ట్రాలీ ఎవరికైనా నచ్చితే అమెజాన్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ లో ట్యాగ్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేయండి. ఏమే ఆల్రెడీ ప్యాక్ చేసింది ఫోన్లే. మా చిట్చీలు ఎలాగో అలా చేసుకొని అని వదిలేసాను. కానీ అలా తీసుకెళ్తే ఎవరైనా నవ్వుతారు. అదే బ్లాక్ కార్డ్ కాదు, క్రెడిట్ కార్డ్, వేస్ట్ కార్డ్. స్టార్టింగ్ పిచ్చోళ్ళు అంటే ఇలాగే ఉంటారు. వదిలేయండి, ఇగ్నోర్ దాన్ని. ఇలా 80% కాలేజ్, 60% అన్ని బ్లాక్ డ్రెస్లే. మేమైతే ఫస్ట్ బట్టల సెక్షన్ పెడదాం అనుకుంటున్నాం. ఇదంతా వీడియో లాగ్ అయిపోతుంది, బోర్ కొట్టేస్తుంది. తర్వాత దీని దగ్గర ఉన్న బట్టలకి ట్రాలీ కాదు, సెట్ మొత్తం తీసుకుని సరిపోదు, అన్ని ఉంటాయి. దిష్టి అంటారు. జీన్స్ షేడ్స్ అయితే లేదు. అన్ని బట్టలే. ఎప్పుడు బట్టలు కొనుక్కుంటే సగం ఉండిపోతుంది దాని జీవితం. ఇంకా సరిపో ఉన్నవనేసి కాలేజ్ కి కొన్నది. వన్ మోర్ జీన్ వచ్చింది. బ్లూ కొంటే ఫస్ట్ ఈ డ్రెస్ బయట నుంచి అయితే ఫస్ట్ డే అంటే నేను క్లాస్ కి వెళ్ళింది ఫస్ట్ డే. వేసుకుని చిరిగిపోయిన దాన్ని కూడా చింపుతుంది చూడు. ఒక చంద్రముఖిలా మారుతున్న గంగను చూడు. అరే ఈ జీన్ వచ్చింది, మరి ఆ జీన్ ఎందుకుందే? రెండు కొనిస్తావు కదా. అయిపోయింది గైస్, ఇది ప్యాకింగ్. ఈ తక్కువ బట్టలు పట్టుకొని ఇక చెల్లి కాలేజ్కి వెళ్తారు. నీ బట్టలు అందులో పెడతాను, నాకు కూడా పట్టుకెళ్ళిపోతావా? సరేలే. ప్రెసెంట్ ఇప్పటి వరకు అయితే బట్టలు పెట్టింది. ఇప్పుడేమో థింగ్స్ పెడుతుంది. థింగ్స్ యూ నీడ్ టు క్యారీ ఫర్ హాస్టల్ అని వ్లాగ్ అని చేస్తున్నాం కదా, అందుకు సంబంధించినవన్నీ ఇందులో వేసేస్తుంది. చలో బ్యాక్ టు ఒరిజినల్ సెటప్. ఇలా స్థిర పెట్టేసుకుంటాను. నేను ఓపెన్ చేస్తున్నాను కదా. నువ్వైతే ఏంటి, నేనైతే ఏంటి, నువ్వైతే ఓపెన్ చేసినట్టు, నేనైతే గైస్ ఇప్పటి నుంచి ప్రాపర్ గా రికార్డ్ చేస్తాం. ఏంటంటే ఫస్ట్ తన డ్రెస్సెస్ సర్దేసుకుంది. మేము ఏది ప్లాన్ చేయకుండా బ్లాగ్ స్టార్ట్ చేస్తాము. అక్కడ ఏం మాట్లాడాలో తెలియక
ఏం చెయ్యాలో తెలియక వేస్ట్ చేస్తున్నాను టైం. ఫస్ట్ డ్రెస్సెస్ అన్ని ఇక్కడ ప్యాక్ చేసుకోండి. ఇప్పుడు ఈ ప్లేస్ లోనే థింగ్స్ ఏమేమి అవసరం ఉంది హాస్టల్ కి అనేది నేను చూపిస్తున్నాను. ఇవన్నీ మస్ట్ అని కాదు, అవసరం నెసెసరీ అనేది చూపిస్తాను. నా చెల్లికి అయితే అవసరం లేని సగం అవసరం ఉంటుంది. ఆ సోక్ లాడ్ అనమాట. ఇది వాష్ బ్యాగ్ సెట్ ఆఫ్ 3 ఫ్లిప్కార్ట్ లో తీసుకున్నాను. దీని లింక్ కూడా కావాలని పెడతాను. ఇందులో ఏమేమి పెట్టుకుంటే అంతా తన ఇష్టమో నేను చూపిస్తుంటాను బ్లాగ్. ఇది నిన్నప్పుడు ఇది ఎందుకు సర్లే నచ్చినట్టు అంటే నేను నచ్చింది చెప్తే వద్దా అంట ఒకటి వీడియో ఆన్ చేస్తాను. నువ్వు తిట్టినప్పుడు వీడియో ఆన్ చేయకే, నేను తిట్టినప్పుడు చేసి ఇప్పుడు కూడా రికార్డ్ అయ్యింది. ఇంకోటి వీడియో ఆన్ చేయలేదు. ఇది అది ఒక చాలు, ఇంకోటి అయ్యేది ఇంకోటి తీసుకెళ్ళు. ఇది ముంచుకో, ఇది నువ్వు పుంచుకో. నాకు అసలు నాకు అసలు కావాలి ఈ ఐలాండ్, ఈ లిప్ లైన్ నువ్వు పుంచుకో. పంపకాలు గాయస్ కనిపించడం లేదు మీకు. ఈ బ్లష్ అవన్నీ మేకప్ ఎప్పుడు వేసినావు కదా. రోజు ఈ నేటి బ్రష్ సర్లే వేసుకో. అందులో ఉంది మాల్ ఏముంది. అయిపోయి స్టిక్కర్ బ్యాగ్ అది బయట ఉంచుకో. ఇది నాది, పట్టుకెళ్ళిపోతున్నా. నాకు ఉన్నది ఒకటే, నీళ్ళ 10 కాదు. ఉన్నారా అట్లా బ్లష్ ఎందుకు హైలైట్ ఎందుకు రోజు ఏ అడ్రస్ నువ్వు అడ్రస్ పెట్టి మీ కాలేజ్ చూడ సర్దుకోవడం అనేది ఒక ఆర్ట్. మెయిన్ దిస్ ఇస్ కాల్డ్ బ్రోకెన్ బ్లాక్ బ్యాగ్. చదువుకు సంబంధించిన తప్ప ప్రతి వస్తువు మా చెల్లి తీసుకెళ్తాం క్లాస్. చాలు చాలు, ఎందుకని పెన్లు క్లాస్ మొత్తం పంచుతావా ఇటు. అవి తీసుకెళ్తాను. ఆ ఇంజనీరింగ్ మొత్తం 5 పెన్లు అవ్వవు. ఇంకా హైలైటర్స్ చాలా నువ్వు బొమ్మ. ఇందులోని స్టేషనరీ. ఇది ఒకటే గైస్ చదువుకు సంబంధించింది. మస్ట్ అండ్ నీడ్ పెన్స్ అనేసి మీకు కూడా అవసరం ఉంటుంది. ఒక 4 పెన్లు తీసుకెళ్ళాలి. అన్ని స్టేషనరీ ఎందుకున్నాయి. ఫస్ట్ డే ఈవెన్ హ్యావ్ ఎనీ ప్లాన్ అంటే బాగోదు. మేకప్ కిట్, వాష్, ఇంకా ప్లేస్ సరిపోదు. సరిపోయిన బాక్స్ పైన వాల్యూమ్ అయిపోతుంది. ఇది హీట్ ప్రొటెక్ట్ హెయిర్ కి. ఇప్పుడు వాష్ బ్యాగ్ లోకి వాషింగ్ ప్రొడక్ట్స్ వేద్దాం. బాడీ వాష్ ఇట్స్ యువర్ థింగ్. మీకు నచ్చితే సోప్ వాడండి, బాడీ వాష్ వాడండి. ఫేస్ వాష్, షాంపూ, అంత అనుకుంటానే. హెయిర్ మాస్క్, హెయిర్ మాస్క్, ఏదైనా అవుతున్నా. ఇలా ఇవన్నీ పట్టుకొని బాత్రూమ్కి వెళ్ళి ఒక అరగంట సేపు స్నానం చేసుకొని వస్తుంది అని అనుకోకండి. కాకి స్నానం 2 నిమిషాలు చేసి వచ్చేస్తుంది. ఆ బాక్స్ డిమార్ట్ లో కొన్నది, లింక్ అడగండి. భయపడతారు. ఇయర్ రింగ్స్ కాదు, క్లిప్స్. ఇవి ఇయర్ రింగ్స్. చిన్నపిల్లల క్లిప్స్ గైస్. ఇది ఒక చిన్నపిల్లలు అన్నీ కొనుక్కొని పెట్టుకుంటుంటది. ఇగ్నోరింగ్. ఇది కూడా అవసరం లేని థింగ్. అక్కడ ఇయర్ రింగ్స్ అన్ని సర్దేస్తుంది.
యాక్చువల్లీ ఇయర్ రింగ్స్ పట్టుకెళ్తుంది కానీ తీసి చూడండి ఖచ్చితంగా. ఎందుకంటే ఇలాగే అయిపోయి ఎగ్జామ్స్ అప్పుడు రోజుకి ఒక ఇయర్ రింగ్స్ అనుకొని ఎగ్జామ్ కి చేంజ్ చేసుకొని వెళ్ళేది. అక్కడ ఒకరు బాగా వలేసారు అనమాట ఆ ఇయర్ రింగ్స్. ఇది ఎగ్జామ్ నుంచి వచ్చేసరికి గోవింద. అప్పుడు చూడాలి దానికి మా మమ్మీ డాడీ ఒక్క తిట్టలేదు. ఇది ఎగ్జామ్ ఎలా రాస్తుంది అని భయంకి నేను మాత్రం అలా కాదు వేసుకున్నాను 60 కానీ ఆ ఎగ్జామ్స్ రెండు ఫిజిక్స్ కెమిస్ట్రీ 60/60 వచ్చాయి. ఇదేదో తిరిగితే ఎగ్జామ్ బాగా రాయదు అనుకున్నాను. అని కామెంట్ లో టాపర్ పెట్టండి. నా ఫ్రెండ్స్ అందరూ ఈ ఫస్ట్ టాపర్ అనే మైక్ ఎక్కడ పడిపోయింది నేను చూసాను. ఇది ఇంజనీరింగ్ జాయిన్ అవుతుంది కానీ ఎవరైనా ఇంజనీరింగ్ లో ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి అవన్నీ చూస్తారు. అలా కాదు, ఇంజనీరింగ్ సినిమాలన్నీ చూసింది. హ్యాపీ డేస్, చిచోరే ఏవేవో చూసింది. అంతే ట్రైన్ అవుతుంది అన్నమాట మైండ్. చదవాలని అలా ట్రైన్ అలాంటివి ఏమి ఉండవు. కొన్ని బ్యాంగిల్స్, కొన్ని క్లిప్స్. గైస్ నేనైతే సీరియస్ గా చెప్తున్నాను, ఇందులో మీకు అవసరం ఉన్నవే కొనండి. మాక్సిమం ఇవి నాకైతే 80% అవసరం ఉండవు, తనకు కాబట్టి ఇవి అవసరము. మీకు ఏమైనా అవసరం ఉంటే నిజంగా అంటే కొనండి, డబ్బులు అయితే వేస్ట్ చేయకండి. బట్టలు కూడా వేసినవే వేస్తే పెద్ద ఏం అయిపోదు, అసలు వాళ్ళు ఏం అనుకోరు, మనకి ఇష్టం ఉండాలి. మా చెల్లికైతే ఏం పిచ్చి సేవ్ ఎన్విరాన్మెంట్ అలా. మా చెల్లి నెక్స్ట్ ఈ బొమ్మను తీసుకెళ్ళిపోతానంట. చూడండి, ఇది నేను షాప్ లో చూసి చాలా ఇష్టపడి తీసుకున్నాను. దగ్గర ఒక 3 months చాలా నచ్చింది నాకు. 20 ఉన్నాయి షాప్ లో. మా మమ్మీని నవంబర్ నుంచి డబ్బులు అడిగాను, మమ్మీ ఇలా నాకు ఆ బొమ్మ నచ్చింది అంటే ఇవ్వలేదు. నేను కూడా పెద్ద అవసరం లేదులే ఏంలే అనుకున్నాను. కానీ జనవరిలో షాప్ చేసి ఒక్కటే పీస్ ఉంది. అమ్మ ఈరోజు నేను కొనకపోతే నేను మిస్ అయిపోతాను అనేసి తీసుకున్నాను. ఇది తీసుకున్న తర్వాత మా ఇంట్లో యాజ్ యూజువల్ తిట్టారు. నెక్స్ట్ మార్చ్ వచ్చింది, ఇంకా మా చెల్లి బొమ్మను పట్టుకొని నా కొడుకో అని పెట్టుకొని దానికి ఒక పేరు పెట్టింది, ప్యాబో అనేసి. పల్లవి బొమ్మ అంట. పెట్టి సైడ్ కట్టు నేను ఎలాగో ఇంటికి ఎక్కువ వస్తాను కాబట్టి ఇంట్లో వచ్చాను. ఆ తాత అమ్మమ్మని ఇస్తుంది. బ్యాగ్ ట్రాలీ బ్యాగ్ మ్యాచ్ అయ్యాయి, బ్లూ. స్టార్టింగ్ పిల్లో కవర్, ఇది కూడా హెయిర్ ఫాల్ కి మంచిగా పనిచేస్తుంది అని తీసుకున్నాం. సెట్ ఆఫ్ 2. మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి, లింక్ డిస్క్రిప్షన్ లో ట్యాగ్ చేస్తాం. ఇది వీక్ 1 ఒకటి చేంజ్ చేసుకోవడం బెస్ట్, లేకపోతే ఫేస్ కి పింపుల్స్ వచ్చేస్తాయి. నిజంగా అయితే ఇది పిల్లో కవర్స్ అనేవి వీక్ 1 అలా చేంజ్ చేసుకోవాలి. వాషబుల్ కదా, ఏమంత బద్దకం ఎవరికి పనికిరాదు. మా చెల్లి అయితే 2 నెలలైనా చేయదు. సంవత్సరం మొత్తం దానికి ఏం తెలియదులే, వదిలేయండి. మేమైతే వారానికి నేను 3-4 days ఒకసారి వాష్ చేస్తూనే ఉంటాను. నువ్వు వాష్ చేయవు, నువ్వు వాషింగ్ మెషిన్ లో వేస్తా, నేను అంటేస్తా, నేను తెచ్చుకుంటా, నేను మాట్లాడతాను. చేస్తూనే ఉంటాను. అనదర్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, కాలేజ్ బ్యాగ్. ఇది అయితే ఖచ్చితంగా అందరూ కొనుక్కొనే ఉంటారు. మా చెల్లికి ఏది ఒకటి ఫస్ట్ నచ్చదు గైస్. మా చెల్లి ఒకటి పొరపాటున ఒక బ్యాగ్ పెట్టాను, నాకు ఆ బ్యాగే కావాలని పెట్టింది. ఆ బ్యాగ్ తెస్తున్నాను, ఇక్కడే ఉంది. ఆ బ్యాగ్ నేను పొరపాటున తక్కువ లీటర్స్ పెట్టాను, ఇంకా అదే కావాలని పెట్టింది. చూడండి గైస్, ఏ బ్యాగ్ బాగుందో కామెంట్ చేయండి, మీరు మర్చిపోకుండా కామెంట్ చేయండి. ఎవరైనా కామెంట్ పెట్టారో ట్రావెల్ ద వరల్డ్ స్పేస్ అలాంటి వాళ్ళకంటే చాలా అందంగా డీసెంట్ గా బాగా క్యారీ చేస్తాం మన వాళ్ళకి. కొంతమంది ఉంటారు ఇంటికి వస్తుందంటే ట్రాలీ బట్టలు కూడా బ్యాగ్ లను తోసేస్తామంటారు. అలాంటి వాళ్ళకి ఇలాంటి స్పేషియస్ బ్యాగ్ అనేది మంచిది. ఆ బ్యాగ్ లో ల్యాప్టాప్ 4 పుస్తకాలు తప్ప ఏమీ సరిపో. ఇదైతే ఎన్ని పెట్టుకున్న బ్యాగ్ లో పుస్తకాలు తప్ప ఏమైనా పెట్టుకోవడం పనికి వస్తుంది. మమ్మీ చోటి
ఈ రోజు అయితే మైక్ ప్రాబ్లం రాదు, ఎందుకంటే ఇది ఫస్ట్ మైక్. మా ఫ్రెండ్ ఇచ్చింది, చాలా బాగా వర్క్ అవుతుంది. మంచి ఫ్రెండ్. అక్కడ చూస్తే నాకు నచ్చితే ఫస్ట్ కావాల్సింది కావాలి. నెక్స్ట్ కావాల్సింది బెడ్షీట్, పిల్లో కవర్, బకెట్, జగ్, మగ్, సోప్ బాక్స్. అది తీసివా ప్లీజ్. రెండు సోప్ బాక్స్, సెకండ్ సోప్ బాక్స్. అది డోర్ మ్యాట్, ఎందుకైనా ఒకటి మంచిగా ఉంచుకోవడం బెస్ట్ అని. మీకు అవసరం ఉంటే తీసుకోండి. సోప్ బాక్స్ ఇది అవసరమే కాబట్టి తీసుకోండి. టవల్, ఇవి రెండు. టవల్ అయితే 2 పట్టుకోండి, కుదిరితే 3 అయినా పట్టుకోండి, మంచిదని. సన్ స్క్రీన్ ఇంపార్టెంట్. సన్ స్క్రీన్ అనేది ఇంపార్టెంట్. మీకు స్కిన్ కేర్ ఇష్టం ఉన్నా లేకపోయినా ఒక సన్ స్క్రీన్ వాడి చూడండి. యూజ్ కనిపిస్తే రిజల్ట్స్ కనిపిస్తే సంబంధం లేకుండా విసిరేస్తున్న వీడియోస్. ఇది హ్యాంగర్, డోర్ హ్యాంగర్ అవసరం ఉంటే తీసుకోండి, అవసరం ఉంటుంది ఖచ్చితంగా. డోర్ హ్యాంగర్, బట్టల హ్యాంగర్ కాదు, క్లాత్ హ్యాంగర్. డోర్ హ్యాంగర్ మీద ఏమని రాసుంటుంది? డోర్ హ్యాంగరే రాసుంటుంది. హ్యాంగర్. చాక్లెట్స్ వెరీ 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 ఇంపార్టెంట్. స్నాక్స్ అనేది పట్టుకోండి. కొంతమంది పౌరుషం పోయి నేను తినడం, నాకేం స్నాక్స్ అవసరం లేదు అనుకుంటారు, కానీ ఎప్పుడైనా స్నాక్స్ పట్టుకోవడం మంచిదని. మా చెల్లి ఇప్పుడు స్నాక్స్ పట్టుకోవే అంటే పట్టుకోవడం లేదు, అక్కడికి వెళ్ళి బ్లింకిట్ జప్టా చేసుకుంటారు. ఒక 3 pairs పట్టుకొని వెళ్ళండి, ఎందుకైనా మంచిది. ఇలాంటి స్మూత్ అయితే మీరు బాత్రూమ్ స్లిప్పర్స్. ఇదేం బాత్రూమ్? మా కాలేజ్ లో బాత్రూమ్ స్లిప్పర్స్ అంటాం. ఇట్లా బయట వేసుకుంటారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ వాటర్ బాటిల్. ఈ వాటర్ బాటిల్ అయితే మాత్రం ఇదే అని చెప్పను, ఏదో ఒక వాటర్ బాటిల్ తీసుకెళ్ళండి. ఫాంటా, మాజా బాటిల్ తీసుకెళ్ళినా పర్లేదు, కానీ వాటర్ అయితే తాగండి. రోజు వాటర్ తాగడం చాలా మంచిది. మా చెల్లి అయితే దగ్గర 4 to 6 liters వాటర్ తాగుతుంది. 4 to 6 అంటే ఎంత? 3 సార్లు. ఇది 2 liters వాటర్ బాటిల్. కావాలంటే డిస్క్రిప్షన్ లో లింక్ ట్యాగ్ చేస్తాను. ఇది కూడా ఇంపార్టెంట్ అని చెప్పను. కీ చైన్ అవసరం ఉంటే తీసుకోండి. డెమోన్స్ లేయర్ మా వర్డ్ కొన్నది డెమోన్స్ లేయర్ తన కోసం ఏం చేస్తాడో తెలుసుకోవాలంటే నా యూట్యూబ్ ఛానల్ చూడండి. నెక్స్ట్ 2 months లో మా చెల్లి కూడా ఒక యూట్యూబ్ ఛానల్ పెడుతుంది. నాది తినలాగా ఉండదు, చాలా ఆనందంగా నవ్వుగా సాగిపోతూ నాదే బాధగా సాగుతుందా. పాప మా అక్క ఒక వారానికి ఒక వీడియో, మన అలా కాదు వారానికి ఒకటి కాదు, నాది 2-3 నెలలకు. మేము డైలీ అప్డేట్స్. ఇదిగా సీరియస్ ప్యాకింగ్. ఇందులో మీకు ఇంకేమైనా మిస్ అయితే కామెంట్ చేయండి, మేము మిస్ అయిన ఐటమ్స్. అండ్ బుక్స్ అవి తర్వాత తీసుకోవచ్చు, ఏం అవసరం ఉందో ఏం లేదు అనేసి. అండ్ మీకైతే ఈ వీడియో ఎంతో కొంత యూజ్ అయిందని అనిపిస్తుంది. మోస్ట్లీ ఇంపార్టెంట్ వస్తువులు ఏమైనా ఉన్నాయంటే డ్రెస్సెస్, వాటర్ బాటిల్, బ్యాగ్, పెన్స్, స్కిన్ కేర్ సంబంధించింది ఎనీథింగ్ మీకు అవసరం ఉంటే తీసుకోండి. పిల్లో కవర్, బకెట్, మగ్. నెక్స్ట్ ఒక రోప్ అవసరం ఉంటే రోప్ తీసుకోండి. రోప్ బట్టలు ఆరేసుకోవడానికి అవసరం ఉండదా? రోప్ అంటే తాడు కాదు. ఇంకా అవసరం ఏమైనా ఉంటాయంటే ఆధార్ కార్డ్ తీసుకొని వెళ్ళండి. మీ స్కూల్ ఏమైనా డాక్యుమెంట్స్ అవసరం ఎప్పుడైనా అడగగలరని కొన్ని 10th జిరాక్స్, ఇంటర్ జిరాక్స్, టీసీ జిరాక్స్ ఒక 4-5 సెట్లు తీసుకొని వెళ్ళండి, ఎందుకంటే మంచిది. ప్రతిసారి మమ్మీ నాకు వాట్సాప్ చేయవా, నేను ప్రింట్ తీస్తానంటే అవ్వదు. కుదిరినన్ని నైట్ డ్రెస్ పట్టుకొని వెళ్ళండి. మీ కాలేజ్కి యూనిఫామ్ అంటే గొడవే లేదు. సివిల్ డ్రెస్ అయితే రోజుకు ఒక డ్రెస్ వేయాలి, నేను వేసిన డ్రెస్ వేయను అలాంటి పిచ్చి పెట్టుకోకండి, ఎందుకంటే మనల్ని ఎవరు జీవితాంతం గుర్తుంచుకోరు. పల్లె దగ్గర ఈ డ్రెస్ ఉందని ఎవరు గుర్తుంచుకోరు. ఇంకా మంచిది ఒక 5 పారాసిటమాల్ టాబ్లెట్స్, హెడేక్ టాబ్లెట్స్, మోషన్ టాబ్లెట్స్ తీసుకెళ్ళండి. మోషన్ ఇవన్నీ టాబ్లెట్స్ టాబ్లెట్స్ అంత పెద్ద బ్యాగ్ ఎవరు పెట్టడు, చిన్న డబ్బా పెడతాను. హెడేక్ టాబ్లెట్స్ తీసుకొని వెళ్ళండి. ఇంకా ఐ డ్రాప్స్, సన్ గ్లాసెస్ తీసుకొని వెళ్తే మంచిది, కొంచెం బయట తిరిగినప్పుడు పనికి వస్తుంది. అండ్ కుదిరినంత క్యాష్ పట్టుకెళ్ళండి, అవసరం లేకుండా ఖర్చు పెట్టకండి. పేరెంట్స్కి
ఏదైనా మన సంపాదించిన డబ్బులు ఖర్చు పెట్టుకుంటే పర్లేదు, కానీ వాళ్ళని ఫోర్స్ చేసి నాకు డబ్బులు ఇవ్వు అంటే నీకు అనలేదు, నేను వాళ్ళకి చెప్తున్నాను. ఎలా సంపాదించింది? అందుకే తక్కువ ఖర్చు పెట్టు అని చెప్తున్నాను, అవసరం లేకుండా ఖర్చు పెట్టొద్దు అంటున్నాను. గైస్ నేనైతే జాయినింగ్ బ్లాగ్ చేద్దాం అనుకున్నాను, కానీ కుదరదు, మా మమ్మీ డాడీ నన్ను తీసుకుని వెళ్ళడం లేదు. నా ఫస్ట్ డే ఎక్స్పీరియన్స్ చెప్పుకుంటాను గైస్. సడన్ గా డిగ్రీ జాయిన్ అయ్యాను, అప్పటి వరకు అనుకోలేదు డిగ్రీ జాయిన్ అవుతానని. ఆ రోజు రిజల్ట్ వచ్చింది, నాకు ఇంక ఇంట్రెస్ట్ పోయింది. సరే నేను డిగ్రీ జాయిన్ అవుతానంటే నెక్స్ట్ డే మమ్మీ నేను వెళ్ళాము, జాయిన్ అయిపోయాము. తర్వాత 22 February 2021 నా కాలేజ్ ఫస్ట్ డే. వాళ్ళేమో కాలేజ్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, నేనే లేట్ జాయినింగ్. మా కాలేజ్లో మా క్లాస్ మొత్తం నేను లాస్ట్ జాయిన్ అయ్యాను. వాళ్ళేమో వచ్చేయమన్నారు కదా, క్లాసెస్ స్టార్ట్ అయిపోయాయి కదా, నేను వెళ్ళిపోయాను. క్లాసెస్ స్టార్ట్ అయిపోయి నా దగ్గర బ్యాగ్ కూడా లేదు, కాలేజ్ బ్యాగ్ లేదు. అయితే ఏమో సరేలే అనుకుని ఒక 2 నోట్బుక్లు 20 రూపీస్ 30 రూపీస్ పట్టుకొని మా వెనకింటి అమ్మాయి కూడా నా కాలేజే ఫ్రెండ్, ఎప్పుడైనా తర్వాత చూపిస్తాను వీడియోస్ లో. చూస్తుంది ఆ పిల్ల ఇప్పుడు వీడియో. అమ్మాయి అప్పుడే మా చెల్లి పరిచయం చేసింది ఆ పిల్లని కూడాను, అక్క అనేసి. ఆ పిల్ల అయితే ఏమో నేనేమో తనకి నా మా మమ్మీ డాడీ బ్యాగ్ తీసుకోలేదు, ఇలాగా నీ బ్యాగ్లో నా బుక్స్ పెట్టవా అంటే సరే అనేసి పెట్టింది. హాఫ్ డేస్, ఒక 2 days తర్వాత మా మమ్మీ బ్యాగ్ తీసేసుకున్నారు. ఆ తర్వాత మాకు యూనిఫామ్, లక్కీలీ మాకు యూనిఫామ్ గైస్. నాకేమో నా దగ్గర డ్రెస్సెస్ ఎప్పుడూ ఉండవు, నేను ఎంత తక్కువ ఉంచుకుంటానంటే ఒక 5-6 కూడా ఉంచుకుంటాను. నా బర్త్డే ఒకటి పండగ ఒకటి కొంటాను, అవే రిపీట్ అనమాట. నేను ఒక డ్రెస్ కొన్నానంటే ఒక 100 సార్లు వేసేస్తాను. అయితే సివిల్ డ్రెస్ ఇంకా యూనిఫామ్ మా మమ్మీకి యూనిఫామ్ కుట్టు అంటే అన్ని డేస్ యూనిఫామ్ లేకపోతే నేను అన్ని సివిల్ డ్రెస్ వేయాలి. నా దగ్గర గట్టిగా అప్పుడు 4 ఉన్నాయి కరెక్ట్గా. నాకు రిపీట్లో బాగలేదు, కానీ ఏంటి నాకు అప్పుడు కొత్త కదా అనేసి మమ్మీకి ఫాస్ట్గా యూనిఫామ్ తీసి కుట్టే అనుకొని లాస్ట్కి 4 డ్రెస్సెస్ వేస్తాను. ఇంకా నా దగ్గర మరి సివిల్ డ్రెస్ లేదు అనేసి నేను మా మమ్మీ యూనిఫామ్ కూడా ఇచ్చారు. హ్యాపీగా 3 years యూనిఫామే. నాకు సండే క్లాసెస్ సివిల్ డ్రెస్ అంటే నా దగ్గర 3 డ్రెస్సులు ఉండేవి, ఆ 3 years కూడా 3 డ్రెస్సులు వేసుకుని వెళ్ళాను. ఇదంతా లాగ్ అనిపిస్తుంది, నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను గైస్. ఇప్పుడు నేను అంతే, నేను సండే వేసిన డ్రెస్ వేసేదాన్ని కాదు, నీరు వేసుకుని వెళ్ళిపోయేదాన్ని. తర్వాత నేను ఓకే నా దగ్గర కొన్ని బట్టలు ఉండాలి కదా అనేసి అప్పటి నుంచి ఎంత దాచుకున్న డ్రెస్సెస్ కొనడం స్టార్ట్ చేశాను మెల్లిగా. ఇప్పుడు ఏమన్నది, నా 10th లోనే వేసిన డ్రెస్ వేయలేదు అన్నారు కదా, నా 10th లోనే అయితే నా దగ్గర 3 సివిల్ డ్రెస్సులు ఉండేవి. ఈ సండే కూడా మా స్కూల్ సివిల్ క్లాసెస్ పెట్టారు, సండే క్లాసెస్ మా స్కూల్లో సండే క్లాసెస్ పెట్టారు. మొత్తం జూన్ నుంచి మార్చ్ వరకు నేను 3 డ్రెస్సులు గైస్ వేసాను. వాళ్ళు కూడా చూసుంటారు బాగా, బ్రౌన్ కలర్ ఒకటి, వైట్ కలర్ ఒకటి, పింక్ కలర్ ఒకటి. మా చెల్లి ఇప్పుడు గర్వంగా చెప్తాను నేను వేసిన డ్రెస్ వేయనట్టు. ఇంకొకటి అవసరమైన థింగ్ ఏంటంటే ప్లాంక్ పట్టుకోండి. బాబుతో స్టార్ట్ చేసింది, బాబుతో ఎండ్ చేస్తుంది వీడియో. ఓకే గాయస్, ఇది వీడియో. ఏమైనా మర్చిపోతే చెప్పండి, కామెంట్ చేయండి. అండ్ మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో సరే మాట్లాడు. కామెంట్ చేయండి. మేము ఏదైనా మర్చిపోయినట్టయితే కామెంట్ చేయండి, మేము మళ్ళీ అది సర్దుతున్నట్టు వీడియో చేసి షార్ట్లో పెడతాం. బాయ్ గాయస్, ఎందుకు ఈ వీడియో అంతా ఇప్పుడు రికార్డ్ చేసాము ఫ్రైడే నైట్. నెక్స్ట్ రేపు సాటర్డే, సండే పాప జాయినింగ్, మండే నుంచి క్లాసెస్. ఫస్ట్ చాలా ఎక్సైట్ అవుతుంది, ఏముండదు అక్కడ, మొత్తం డొల్లే. ఓకే బాయ్.